నమస్తే అండి. ఈరోజు పన్నీర్ తోటి పొంగణాలు పునుగులు అంటారు, అది తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసము పన్నీరు గ్రేట్ చేసుకోవాలన్నమాట, అదంటే తురుముకోవాలి. అది అందుకని నేను ఇంట్లోనే పన్నీర్ తయారు చేస్తున్నాను. అప్పుడు దాన్ని మళ్ళీ తురుముకునే పని లేకుండా ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా అని పన్నీరు తయారు చేయడానికి స్టవ్ మీద పాలు పెట్టి, పాలు పొంగొచ్చేటప్పుడు లోపు నిమ్మకాయ రసం తీసి ఉంచాను బౌల్లో. పాలు పొంగొచ్చాక నిమ్మకాయ రసం పోసేస్తే ఈజీగా ఇరిగిపోద్ది. పాలు స్టవ్ ఆన్లో ఉన్నప్పుడే పోయాలి. ఇరిగిపోయింది కదా, దాన్ని వడపోసేసేయాలి. పన్నీర్ రెడీ అవుతుంది అన్నమాట. అప్పుడు వడపోసి లైట్గా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా పోద్ది అనమాట. అప్పుడు దాన్ని వాడుకోవడానికి రెడీ అవుతుంది, పన్నీర్ రెడీ అవుతుంది అనమాట. స్టవ్ మీద బాండి పెట్టేసి తాలింపు కోసం ఆయిల్ వేసి, జీలకర్ర, తర్వాత బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కావాలంటే పిల్లలు తినేది కదా పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఉల్లిపాయలు వేగిన తర్వాత పన్నీరు అట్లా మెత్తగా మ్యాష్ చేసినట్టు వేసేసి, దానికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు పునుగులు వేసుకోవటానికి ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి దాంట్లో బాగా ఎక్కువ ఆయిల్ వేయద్దు, జస్ట్ ఆయిల్ లైట్గా రాస్తే సరిపోద్ది. గ్రీజ్ చేసినట్టుగా అంటారు కదా, అలాగా రాసేస్తే అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఇది వేరే ప్రొసీజర్లో చేస్తానండి, అందుకని ఇట్లా చూపిస్తున్నాను. ఫస్ట్ దోసల పిండి, మామూలు దోసల పిండే తీసుకొని జస్ట్ అట్లా దానికి రాసినట్టుగా రాయాలన్నమాట. ఎక్కువ వేయటం కాదు, కొంచెం అట్లా స్పూన్తో తీసుకొని వేసి దానికి ఒక రౌండ్ అట్లా తిప్పితే అడుగు వరకు కోట్ అవుద్ది అనమాట. ఒక డిప్పలాగా వచ్చేస్తుంది. అప్పుడు మిగిలినవన్నీ కూడా అట్లాగే పిండిని అలా రాసేయటమేనండి. నిండుగా నింపటం కాదు, పిండిని అట్లా అన్నిటికీ రాసేసేయాలి. ఇప్పుడు ఇది స్టవ్ బాగా మీడియం ఫ్లేమ్లో ఉంచాలి, సిమ్లో కాదు, హైలో కాకుండా. అన్నీ నింపిన తర్వాత ఇందాక మనం పన్నీరు వేయించి ఉంచుకున్నాం కదా పొరట్లాగా, దాన్ని వీటిల్లో నింపాలండి. అన్నిట్లో నింపిన తర్వాత మళ్ళీ పైన ఇంకొంచెం పిండి వేయాలి, దోసల పిండి. మధ్యలో పన్నీర్ ఉంటుంది, అడుగున పైన దోసల పిండి ఉంటుంది అనమాట. పూర్ణంలాగా లోపల కోట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ వేయాలి, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లోపలంతా కూడా ఉడకాలి కదా. ఈ మంచి ఇట్లా కలర్ వచ్చాక చూసుకొని చెక్ చేసుకొని రెండో వైపు కూడా తిప్పి వేయించుకోవటమేనండి. ఇది పిల్లల కోసం ఇంట్రెస్ట్గా బాగుంటుందండి.